25 వయసుకి ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలటం మొదలైపోతుంది. 3 వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆపై కాలుష్యపు తాకిడి, ఇవన్నీ జుట్టు కుదుళ్లను పెకిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి? ఇందుకు యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారమని, నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. జుట్టు రాలటాన్ని అరికట్టేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే ఎయిర్ ఫాల్స్, జుట్టు రాలడం. ఈరోజు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అతి చిన్న వయసులోనే ఎయిర్ ఫాల్ అనేటటువంటి జరుగుతూ ఉన్నది. జుట్టు ఊడిపోవడం, దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. విటమిన్స్ లోపించడం, కెమికల్స్తో కూడినటువంటి కొన్ని షాంపూలు వాడడం, డిప్రెషన్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, హార్మోన్స్ అసమతుల్యత, అన్నిటికీ మించి మరి శరీరంలో తగినటువంటి విటమిన్స్లన్నీ కూడా లభించకపోవడం, పౌష్టికాహార లోపం, తద్వారా జుట్టు ఊడిపోవడం, డిప్రెషన్కి గురవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి దీనికి మరి నేచర్ ద్వారా మనం న్యాచురల్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, కొన్ని ముద్రలు, కొన్ని ఆహారపులో కూడినటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ హెయిర్ ఫాల్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అధోముఖాసనం మరియు పృథ్వీ ముద్ర. ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జుట్టు రాలుట తగ్గుట కొరకు అధోముఖాసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. బోర్లా పడుకొని 2 చేతులు భుజాల దగ్గర ఉంచుకొని బ్రీతింగ్ చేస్తూ, హెడ్ రైజ్ చేస్తూ స్పైన్ హార్ట్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. అధోముఖాసనం. పూర్తిగా హెడ్ లోపలికి ఉండే విధంగా ఉంటుంది. 2 అరికాళ్ళు నేలను తాకుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ప్రోన్ పోస్చర్కి రావాలి. మరొకసారి శ్వాసను తీసుకుంటూ హెడ్ రైజ్ చేస్తూ అధోముఖాసనానికి వస్తాం. ఇప్పుడు మరలా నిదానంగా ప్రోన్ పోస్చర్కి రావాలి. మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. మకరాసనం నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని ఈ ముద్రను చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని, బొటన వ్రేలిని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, లిటిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో మోచేతులు రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని
పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ అధోముఖ ఆసనంలో బ్లడ్ సర్క్యులేషను బ్రెయిన్కి బాగా జరిగి ఆందోళన తగ్గిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అండ్ జుట్టు కుదులు యొక్క శక్తిని బాగా పెంచుతుంది. బ్రెయిన్ అంతా కూడా షార్ప్గా పనిచేస్తుంది, ఎనర్జెటిక్గా తయారవుతుంది. అదేవిధంగా ఈ పృథ్వీ ముద్ర చేయడం ద్వారా శరీరంలో ఉన్న బాడీలో ఉన్న విటమిన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం అన్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఈ అధోముఖ ఆసనాన్ని ఒక 5 నుంచి చక్కగా 6-7 సార్లు ప్రొద్దున్న సాయంత్రం, వీటితో పాటుగా ఇంకా కొన్ని వజ్రాసనం, అదేవిధంగా కొన్ని ప్రాణాయామాల ప్రక్రియలు అన్నీ కూడా ఉన్నాయి. సర్వాంగాసనం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా చేసినట్లయితే ముందు మీకు స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలండి. మీరు ఎన్ని మందులు వాడుతున్నా, ఏ రకమైన డైట్ తీసుకుంటున్నా అప్పటికి కూడా మార్పు అనేటటువంటిది రాదు. దానికి గల కారణం మైండ్లో ఉన్న స్ట్రెస్ తగ్గలేనంత వరకు కూడా ఈ మందులు కానీ ఆహారాలు కానీ పనిచేయవు. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఈ అధోముఖ ఆసనం కానీ, ఈ పృథ్వీ ముద్ర కానీ, ఇంకా కొన్ని యోగా ప్రక్రియలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మీరు విటమిన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఈ పృథ్వీ ముద్రని చక్కగా బాగా 5 నుంచి 15 నిమిషాలు బాగా సాధన చేసినట్లయితే ఆందోళన తగ్గించుకొని సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా కెమికల్స్ లేనటువంటి షాంపూలను, కెమికల్స్ లేనటువంటి ఆహారాన్ని చక్కగా తీసుకొని మీ శరీరంలో విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ అన్ని విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉండే విధంగా చెక్ చేసుకొని మీరు ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నట్లయితే న్యాచురల్గా సహజ సిద్ధంగా కూడా ఈ యోగాసనాల ప్రక్రియల ద్వారా కూడా ఎయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. చూసారు కదండి, ఈ అధోముఖాసనం, పృథ్వీ ముద్ర, వీటితో పాటుగా ఇంకా కొన్ని కపాలపాతి, సర్వాంగాసనం ఇట్లా కూడా ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా మీరు సాధన చేసినట్లయితే మీరు దీని నుంచి సంపూర్ణ ప్రయోజనాలను పొందవచ్చు.